కార్తీకదీపం 2 సీరియల్ సరికొత్త మలుపులతో, అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టాలతో ప్రేక్షకుల ముందుకు సాగుతోంది. నిన్నటి ఎపిసోడ్ ఎంతో భయానకమైన, ఆశ్చర్యకరమైన ముగింపుతో ముగియగా, రాబోయే ఎపిసోడ్లో ప్రేక్షకుల మైండ్ బ్లాక్ అయ్యేలాంటి ఒక ఊహించని పెద్ద మలుపు చోటుచేసుకోబోతోంది. కథను పూర్తిగా మలుపు తిప్పే ఈ సరికొత్త ఘట్టాలు బుల్లితెరపై సంచలనం సృష్టించనున్నాయి. కథలోకి వెళ్తే, సూరజ్ ఒక వీడియో కాల్ ద్వారా జ్యోత్స్నను తీవ్రస్థాయిలో బెదిరించిన విధానం కథ మొత్తాన్ని ఒక ఊహించని మలుపు తిప్పింది. తన పప్పు పడిన షర్ట్ను ఎలాగైనా ఉతకాలని, లేదంటే ఆమె శరీరాన్ని తగలబెట్టేస్తానని అతను చేసిన హెచ్చరిక జ్యోత్స్నను నిలువునా ముంచేసింది. రాబోయే ఎపిసోడ్ ఈ భయానక వాతావరణంతోనే ప్రారంభం కానుంది. జ్యోత్స్న తన గదిలో ఒంటరిగా కూర్చుని భయంతో వణకిపోతూ ఉంటుంది. ఆమె ముఖంలో కోపం, భయం రెండూ స్పష్టంగా కనిపిస్తాయి. తాను ఒక సాధారణ వ్యక్తి అని భావించిన సూరజ్, ఇంత పెద్ద సైకోపాత్ మరియు ప్రమాదకరమైన వాడని ఆమె అస్సలు ఊహించలేకపోయింది. సూరజ్ దగ్గర తనపై ఒక పెద్ద రహస్యం ఉన్నందున, ఈ ఊబి నుండి ఎలా బయట పడాలో జ్యోత్స్నకు అస్సలు అర్థం కాదు. ఒకవేళ ఆ రహస్యం కనుక బయటకు వస్తే, శివనారాయణ ఇంట్లో ఆమెకున్న కొద్దిపాటి గౌరవం కూడా మట్టిలో కలిసిపోతుందని ఆమె తీవ్రంగా ఆందోళన చెందుతుంది. సూరజ్ క్షమాపణలు చెప్పకుండా వెళ్లడం ఏదో పెద్ద తుఫానుకు సంకేతమని పారు ముందే జ్యోత్స్నను హెచ్చరించింది. ఇప్పుడు ఆ తుఫాను సరిగ్గా ఆమె ముందే వచ్చి నిలిచింది. మరోవైపు ఇంట్లో కార్తీక్ మరియు దీపల మధ్య ఎంతో సీరియస్ చర్చ జరుగుతుంది. కార్తీక్ మనసులో సూరజ్ ప్రవర్తనపై గట్టి అనుమానం మొదలైంది. కార్తీక్ దీపతో తన మనసులోని మాటను పంచుకుంటూ, దీప, నాకు ఆ సూరజ్ మీద అస్సలు నమ్మకం లేదు. తాతయ్యకు పరమ శత్రువైన దక్షిణామూర్తితో అతను రహస్యంగా మాట్లాడటం నేను నా కళ్లతో చూశాను అని చెప్తాడు. దక్షిణామూర్తి మనకు పోటీగా కొత్త రెస్టారెంట్లు పెట్టినప్పటి నుండి నాకు అంతా తేడాగా అనిపిస్తోందని కార్తీక్ అనడంతో, దీప కూడా తీవ్ర ఆందోళన చెందుతుంది. అక్కడ ఇంత జరుగుతుంటే తన నాన్న ఎక్కడికి వెళ్లారని దీప అడగ్గా, రెస్టారెంట్స్ ఓనర్స్ వాళ్లు ఏర్పాటు చేసిన ఒక టూర్కి వెళ్లారని కార్తీక్ చెప్తాడు. ఇది ఖచ్చితంగా వారిని దారి నుండి తప్పించడానికి మాలినీదేవి మరియు దక్షిణామూర్తి కలిసి పన్నిన కుట్ర అని కార్తీక్ గట్టిగా భావిస్తాడు. ఏది ఏమైనా ఈ కుటుంబానికి ఎటువంటి నష్టం జరగనివ్వనని కార్తీక్ దీపకు గట్టి భరోసా ఇస్తాడు. కానీ శత్రువు ఇప్పటికే ఇల్లు లోపలికే వచ్చేశాడు కాబట్టి, మనం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తాడు. మరుసటి రోజు ఉదయం శని త్రయోదశి సందర్భంగా కుటుంబ సభ్యులంతా గుడికి వెళ్లడానికి సిద్ధమవుతారు. శివనారాయణ అందరినీ త్వరగా బయలుదేరమని చెప్తారు మరియు సూరజ్ని కూడా తమతో కలిసి గుడికి వచ్చి, ఆ తర్వాత కలిసి భోజనం చేయమని ఆప్యాయంగా ఆహ్వానిస్తారు. సూరజ్ ఒక మోసపూరితమైన, క్రూరమైన నవ్వుతో వారి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు. గుడిలో వాతావరణం అంతా ఎంతో భక్తిభావంతో ప్రశాంతంగా ఉన్నప్పటికీ, దాని వెనుక ద్వేషం మరియు పగతో కూడిన ఒక భయానక ఆట దాగి ఉంటుంది. సుమిత్ర, శివనారాయణ, కార్తీక్ మరియు దీప పూజ పళ్ళాలు పట్టుకొని భక్తితో గుడి మెట్లు ఎక్కుతుంటే, జ్యోత్స్న అడుగులు మాత్రం భయంతో భారంగా పడతాయి. సూరజ్ తన పగ తీర్చుకోవడానికి ఏమైనా చేయగలడని ఆమెకు తెలుసు కాబట్టి, ఆమె నిరంతరం గుడిలో అతని కోసమే కళ్లతో వెతుకుతుంటుంది. సూరజ్ గుడికి ఒక కొత్త షర్ట్ వేసుకొని వస్తాడు. కాని అతని బ్యాగ్లో మాత్రం ఆ పాత పప్పు పడిన షర్ట్ అలాగే ఉంటుంది. గుడిలో పూజ మొదలై అందరూ భగవంతుని భక్తిలో లీనమైనప్పుడు, సూరజ్ రహస్యంగా జ్యోత్స్నకు సైగ చేసి, గుడి వెనుక ఉన్న ఒక నిర్మానుష ప్రాంతానికి రమ్మంటాడు. జ్యోత్స్న భయంతో ఎవరికీ చెప్పకుండా గుట్టుచప్పుడు కాకుండా అక్కడి నుండి వెళ్తుంది. గుడి వెనుకకు చేరుకోగానే సూరజ్ తన అసలు సైకో రూపాన్ని చూపిస్తాడు. అతను బ్యాగ్ నుండి ఆ మురికి షర్ట్ తీసి జ్యోత్స్న ముఖంపై విసిరి, నడు, ఇప్పుడే ఈ షర్ట్ క్లీన్ చెయ్యి, లేదంటే ఇదే నీ చివరి పూజ అవుతుంది అని దారుణంగా బెదిరిస్తాడు. జ్యోత్స్న తీవ్ర కోపంతో, నాతో ఇలా మాట్లాడటానికి నీకెంత ధైర్యం, నేను శివనారాయణ మనవరాలిని అని అరుస్తుంది. దానికి సూరజ్ గట్టిగా నవ్వి, నువ్వు ఈ ఇంటికి మనవరాలివి కావచ్చు, కానీ నా ముందు కేవలం ఒక బొమ్మ మాత్రమే. నా మాట వినకపోతే నీ అసలు నిజాన్ని అందరి ముందు పెడతాను, అది వింటే నీ తాత నిన్ను మెడపట్టి బయటకు గెంటేస్తాడు అని హీనంగా మాట్లాడతాడు. కాని ఈసారి ఆట పూర్తిగా తిరగబడబోతోంది. ఎందుకంటే
సూరజ్ పై నిరంతరం నిఘా ఉంచిన కార్తీక్ వారిని వెంబడిస్తూ కరెక్ట్ టైంకి అక్కడికి చేరుకుంటాడు. కార్తీక్ ను అక్కడ చూసి సూరజ్, జ్యోత్స్న ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. కార్తీక్ ఆవేశంగా ముందుకు వచ్చి సూరజ్ కాలర్ పట్టుకుంటాడు. కార్తీక్ కోపంతో ఊగిపోతూ, సూరజ్ మా ఇంటి అమ్మాయిపై చేయి చేసుకోవడానికి, ఆమెను బెదిరించడానికి నీకెంత ధైర్యం? నువ్వు ఎలాంటి నీచమైన వ్యక్తినో నాకు ముందే తెలుసు, ఈరోజుతో నీ ఆట ముగిసింది అని గట్టిగా అరుస్తాడు. కార్తీక్ సూరజ్ ని కొట్టడానికి చేయి ఎత్తినప్పుడు అక్కడ ఒక ఊహించని ఎంట్రీ జరుగుతుంది. ఇది ఈ ఎపిసోడ్ మొత్తానికి అతి పెద్ద షాకింగ్ ట్విస్ట్ గా మారబోతోంది. గుడి వెనుక ఉన్న ఆ నిర్మానుష ప్రాంతంలోకి మాలిని దేవి మరియు దక్షిణామూర్తి ఒకేసారి ప్రవేశిస్తారు. వారితో పాటు కొందరు రౌడీలు కూడా ఉంటారు. మాలిని దేవి చప్పట్లు కొడుతూ వ్యంగ్యంగా ముందుకు వచ్చి, వా కార్తీక్ వా, సూరజ్ ని పట్టుకుంటే మా కుట్రను భగ్నం చేశావని అనుకున్నావా అని అంటుంది. మాలిని దేవి యొక్క ఈ భయంకరమైన రూపాన్ని చూసి కార్తీక్, జ్యోత్స్న ఇద్దరూ అవాక్కవుతారు. మాలిని దేవి నవ్వుతూ, శివనారాయణ ఎన్నేళ్లుగా పెంచుకున్న అహాన్ని అంచివేసే సమయం వచ్చింది. నేను బాలా హోటల్ను ఇప్పటికే నాశనం చేశాను, అతని చెఫ్లను కొనేసి అతన్ని రోడ్డున పడేశాను, ఇప్పుడు మీ గొప్ప కుటుంబం వంతు వచ్చింది అని వికృతంగా చెప్తుంది. కార్తీక్ కోపంతో, దీనంతటికీ మీతో సంబంధం ఏమిటి అని అడగ్గా, దక్షిణామూర్తి ముందుకు వచ్చి, ఈమె నా కోడలు కార్తీక్, మేమిద్దరం కలిసి నీ తాత శివనారాయణను మట్టిలో కలుపుతాము అని అంటాడు. అయితే అసలైన పెద్ద షాక్ ఎప్పుడు తగులుతుందంటే, సూరజ్ ఎవరో సాధారణ వ్యక్తి కాదని, తమ ఇషారాల ప్రకారం ఈ ఇల్లును లోపల నుండి గుల్ల చేయడానికి తాము ప్రవేశపెట్టిన మొహరా పావు అని మాలిని దేవి చెప్తుంది. కార్తీక్ ఇదంతా విని నిశ్చేష్టుడు అవుతాడు. కాని కథలో అత్యంత భయంకరమైన, సంచలనమైన మలుపు ఇంకా రావలసి ఉంది. ఇప్పటివరకు నిశ్శబ్దంగా నిలబడిన సూరజ్ అకస్మాత్తుగా ఒక డబుల్ గేమ్ ఆడతాడు. అది చూసి మాలిని దేవి, దక్షిణామూర్తుల కాళ్ల కింద భూమి కదులుతుంది. సూరజ్ కార్తీక్ ముందు ఒక ఆడియో రికార్డర్ తీసి, కార్తీక్ బాబు నేను కేవలం మాలిని దేవి మనిషినే అని అనుకుంటున్నారా? అయితే ఒకసారి ఇది వినండి అని అంటాడు. సూరజ్ ఆ రికార్డర్ను ఆన్ చేయగా, అందులో మరెవరిదో కాదు, స్వయంగా జ్యోత్స్న వాయిస్ స్పష్టంగా వినిపిస్తుంది. ఆ ఆడియోలో జ్యోత్స్న సూరజ్తో, నాకు దీప మరియు కార్తీక్లను నాశనం చేయాలి, ఈ ఇంటి బిజినెస్ తగలబడిపోయినా పర్లేదు, నువ్వు వారిద్దరిని విడదీయి, నేను నీకు ఈ ఇంటి లోపలి రహస్యాలన్నీ ఇస్తాను అని అంటుండటం వినిపిస్తుంది. ఇది వినగానే కార్తీక్ మైండ్ పూర్తిగా బ్లాక్ అయిపోతుంది మరియు అతను తీవ్ర అసహ్యంతో జ్యోత్స్న వైపు చూస్తాడు. జ్యోత్స్న ఏడుస్తూ, కార్తీక్ ఇది అబద్ధం, ఇతను నా గొంతును ఫేక్ చేశాడు అని నమ్మించడానికి ప్రయత్నిస్తుంది. కానీ సూరజ్ అబద్ధం కాదు కార్తీక్ బాబూ, ఈ జ్యోత్స్ననే నాకు మీ ఫ్యామిలీ వ్యాపార ఒప్పందాలు, రెస్టారెంట్ల సీక్రెట్ పేపర్లు అన్నీ ఇచ్చింది. తద్వారా నేను దక్షిణామూర్తికి వాటిని చేరవేశాను అని నిజం బయటపెడతాడు. దీని అర్థం జ్యోత్స్న కేవలం దీపపై ఉన్న పగతో తన సొంత కుటుంబానికే తీరని ద్రోహం చేసింది. సరిగ్గా అదే సమయంలో కార్తీక్ కోసం వెతుకుతూ శివనారాయణ, సుమిత్ర మరియు దీప కూడా అక్కడికి చేరుకుంటారు. వారు సూరజ్ చెప్పిన ప్రతి మాటను, ఆ ఆడియో రికార్డింగ్ను స్పష్టంగా వినేస్తారు. తన ప్రాణంగా చూసుకునే మనవరాలు జ్యోత్స్న చేసిన ఈ ఘోరమైన ద్రోహం విన్న శివనారాయణ పూర్తిగా కుంగిపోతారు. ఆయనకు గుండె ఆగిపోయినంత పని అవుతుంది. తీవ్రమైన నొప్పితో రొమ్ముపై చేయి వేసుకుంటారు. సుమిత్ర తీవ్రమైన కోపం, బాధతో ఏడుస్తూ ముందుకు వచ్చి, జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తుంది. సుమిత్ర ఆవేశంతో, నిన్ను ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేశాం, ఈ కుటుంబం నిన్ను కూతురి కంటే ఎక్కువగా గౌరవించింది. అలాంటిది నువ్వు ఒక పిచ్చి ప్రేమ కోసం, దీపపై ఉన్న ద్వేషంతో మా వెన్నుపోటు పొడుస్తావా అని నిలదీస్తుంది. జ్యోత్స్న తప్పు తెలిసి అందరి కాళ్లపై పడి ఏడుస్తుంది కాని అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది. కుటుంబం తమలో తామే కొట్టుకోవడం చూసి మాలిని దేవి క్రూరంగా నవ్వుతూ, శివనారాయణ ఇప్పుడు నీ కుటుంబం లోపల నుంచే ముక్కలైపోయింది. ఇక మాతో ఏం పోరాడుతావు? రేపు ఉదయానికల్లా నీ సర్వస్వం మా పేరు